వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే క్షమించాలని నటుడు పృథ్వీరాజ్ కోరారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైన ద్వేషం లేదని అన్నారు. 11 మేకలంటూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీకి ఆయన క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. యంగ్ హీరో విశ్వక్సేన్, ఫలక్నుమా దాస్ కు మించిన విజయం ఈ సినిమా అందిస్తుందని ఆశిస్తున్నట్లు పృథ్వీ తెలిపారు. ఓ వ్యక్తి నాతో నీచంగా మాట్లాడాడు, చనిపోయిన మా అమ్మను తిట్టాడు. అది అతడి వ్యక్తిత్వం. నా ఆరోగ్యం దెబ్బతినేలా చేశాడు. అతడి గురించి నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని పృథ్వీ ఆ వీడియోలో పేర్కొన్నారు. అంతకుముందు తమ సినిమాను బాయ్కట్ చేయొద్దంటూ లైలా హీరో విశ్వక్సేన్ క్షమాపణలు చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో బాయ్కట్ ప్రచారం ఆగలేదు. ఈ క్రమంలోనే పృథ్వీ తాజాగా తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. రాజకీయాలు మాట్లాడుకోవటానికి చాలా వేదికలు ఉన్నాయని, అక్కడ మాట్లాడుతానని, ఇప్పటికైతే సారీ అని అన్నారు. లైలా మూవీ వరకు రాజకీయాలను వదిలివేయాలని, దీన్ని ఇంతటితో ముగించాలని పిలుపునిచ్చారు. లైలా చూడండి అని సినిమా అభిమానులకు పృథ్వీ విజ్ఞప్తి చేశారు. కాగా హీరో విశ్వక్సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు చెబుతూ 150 మేకల్లో చివరకు 11 మిగిలాయని పృథ్వీరాజ్ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆ సినిమాను బాయ్కట్ చేయాలంటూ కొందరు వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించినట్లు పృథ్వీ తెలిపారు. గోదావరి జిల్లాలో పుట్టి పెరిగాను కాబట్టి మాకు వెటకారం వెన్నతో పెట్టిన విద్య. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైన ద్వేషం లేదు. లైలా సినిమాను కిల్ చేయకండి. సినిమాను గౌరవిద్దాం, ప్రేమిద్దాం. నాకింత క్రేజ్ వచ్చిందంటే సినిమానే కారణం. నా వల్ల ఈ సినిమా ఇబ్బంది పడకూడదు. లైలాను బాయ్కట్ చేయకండి అని వైసీపీ శ్రేణులకు క్షమాపణలు చెబుతూ పృథ్వీరాజ్ విజ్ఞప్తి చేశారు.